ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. దేవుని నామమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలకు హెవెన్ టీవీ ద్వారా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అని ఆధ్యాత్మిక కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం 8 గంటలకి రాత్రి 10:30 ఈ కార్యక్రమమును చూసి మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు మాత్రమే కాదు, మీ బంధువులు, మీ స్నేహితులు, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. చూడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఏ సమయం వస్తుందో మీరు తెలియచేసినట్టయితే ప్రతి ఒక్కరూ చూసి విని దీవించబడటానికి మీరు కారకులవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క హెవెన్ టీవీ కోసం ప్రార్థించండి. హెవెన్ టీవీ నిరంతరం కొనసాగులాగా ప్రార్థించండి. హెవెన్ టీవీ ద్వారా సత్యమైన దేవునికి నచ్చే ఆరోగ్యకరమైనటువంటి బోధ హెవెన్ టీవీ ద్వారా ప్రకటింపబడిలాగున మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు నాయన, ప్రేమగల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ యొక్క ఉచితమైన కృపను బట్టి నాయన నన్ను నాయన టీవీ ముందు నాయన నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయం వరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనాలు. ఎన్నో అనారోగ్యాలు కలిగిన, ఎన్నో ఇబ్బందులు కలిగిన, ఎన్నో సమస్యలు కలిగిన నాయన ఏ పరిస్థితులు గుండా మేము ప్రయాణం చేసినప్పటికీ ప్రతి పరిస్థితుల నుంచి మీరే మాకు విడుదలనిస్తున్నందుకు వందనాలు. నాయన ఈ సమయంలో నీ బిడ్డలకి వినగలిగే ఆత్మను నాయన ప్రకటిస్తూ ఉండగా నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని మా అందరితో మీరే మాట్లాడి మీరు మహిమను పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నారు కదా, ప్రతిరోజు విన్న వాక్యమును బట్టి మీరు జీవిస్తూ ఉన్నారు కదా. మీరు జీవించాలని నా యొక్క ఆశయం ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మరి ఈ రోజున మన యొక్క అంశం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుతున్నాయని మనం నమ్ముతున్నాము. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క అంశము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముట మేలా, ఒకవేళ నమ్ముట కీడా? యేసయ్యని నమ్మితే నీకు మేలు జరుగుతుందా? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే నీకు కీడు జరుగుతుందా? ఈ రోజున మనకి అంశ భాగం. ఈ రోజున చాలామందిని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించండి అని చెబుతున్నట్లయితే వారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాకు అచ్చురారండి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాకు పడరండి అని చెప్తున్నారు. మా కుటుంబంలో అనేక మంది యేసయ్యని నమ్మి మరణించారండి అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే కీడుగా భావించేవారు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువారి సిలువని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే సిలువ పెట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడ్డారు కాబట్టి ఆ శ్రమలో మేము కూడా పడతామని అనేక మంది అనుకుంటారు. యేసు ప్రభువారు సిలువని ధరించరు కొంతమంది, ఎందుకంటే శ్రమలు కలుగుతాయని. అంటే యేసయ్యని నమ్మితే కీడు అని భావించేవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అందుకనే మన యొక్క అంశము యేసయ్యని నమ్మితే మేలా కీడా? కీడు అనే ప్రకటించేవారి శాతం చాలా శాతం ఉన్నది. ఎక్కువ శాతం పల్లెటూరులో మనం చూసినట్టయితే వారందరూ కూడా ఇంచుమించుగా ఒకే మాట మీద ఉంటారు. ఏమండి, ఒకరు నమ్ముకుంటే ఇంకొకరు నమ్ముకుంటారు, ఒకరు నమ్ముకోకపోతే ఇంకొకరు కూడా నమ్ముకోరు. నమ్ముకున్న వారు దేవుని సన్నిధికి వెళ్తుంటే నమ్ముకున్న వారు వెనక్కి లాగే పరిస్థితుల్లో కనపడుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇదంతా కూడా యేసయ్యని నమ్మితే మాకు కీడు, యేసయ్య మాకు అచ్చిరాడు, యేసయ్య చెప్పిన ప్రకారం మేము జీవించలేకపోవడం వల్ల మాకు శాపాలు,
మాకు నష్టం కలుగుతుంది అని అనేక మంది యేసయ్యని నమ్ముకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని నమ్మితే మేలు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకున్నాం కదా, ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆ విధముగా విశ్వాసం ఉంచి తన పాపములను క్షమింపబడి వారు వాక్యానుసారంగా జీవిస్తున్నారో ఆ ప్రతి ఒక్కరిని యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే నమ్మారో వారి జీవితంలో వారి పాపములు క్షమించబడతాయి. వారు పరలోక రాజ్యానికి సిద్ధమైన వారు, పరలోక రాజ్యానికి వారసులు, వారందరూ దేవుని కుమారులు అని పిలువబడతారు. కాబట్టి యేసయ్యని నమ్మితే శ్రమలు రావడం కాదు, కానీ యేసయ్యని నమ్మితే పాపములు క్షమించబడతాయి. యేసయ్యని నమ్మితే పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకుంటాం. కాబట్టి యేసయ్యని నమ్ముట ద్వారా మనకి మేలే. ఎందుకంటే ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, దాన ధర్మాలు చేసినా దొరకనిది, విలువ పెట్టి కొననిది, ఎవరు ఇవ్వనిది ఆ యొక్క పరలోక రాజ్యం. కాబట్టి అంత శ్రేష్టమైన పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాము అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి కృపమాలనే, ఆయన మన పట్ల చూపించిన ప్రేమను బట్టే, ఆయన నీ కోసం నా కోసం కాచిన రక్తము ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి యేసయ్యని నమ్మితే కీడు అనే ఆలోచన తీసివేయండి. యేసయ్యని నమ్మితే మన జీవితంలోనికి ఆశీర్వాదం, పరలోక రాజ్యానికి వారసులమవుతాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. అలా యేసయ్యని నమ్మిన వారి జీవితాల్లో శ్రమలు కలుగుతుంటాయి. మరలా నమ్మిన వారిని చూసి నమ్మని వారు అనుకుంటారు, అయ్యో వారు దేవుని నమ్మారు కదా, వారి జీవితంలో ఈ శ్రమ ఏంటి, వారి జీవితంలో ఈ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, ఈ నిందలు ఏమిటి, ఈ అనారోగ్యములు ఏమిటి అని నమ్మిన వారిని చూసి నమ్మని వారు అనుకుంటూ ఉంటారు, అయ్యో దేవుణ్ణి నమ్మడం వల్ల వారి జీవితాల్లో చూస్తారు ఎన్ని శ్రమలు వచ్చినాయో, కష్టాలు వచ్చినాయో, బాధలు వచ్చినాయో, కాబట్టి యేసయ్యని నమ్మితే కీడేనండి అని మరలా నమ్మని వారు అనుకునే పరిస్థితి. అందుకని ఈ రోజున వాక్య భాగం నుంచి మీకు వాక్యాన్ని చదివి వినిపించాను. ఏమండి, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడని నమ్మి ఆయన స్వాధీనంలోనికి వెళ్ళారో, ఆయన చేత క్షమించబడ్డారో, ఏమంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఒకవేళ నమ్మిన వారి జీవితాల్లో అనారోగ్యములైన, సమస్యలైన, నిందలైన, బాధలైన ఏది కలిగిననో దాని వెనక ఒక మేలు ఉన్నది అని వాక్యం తెలియజేస్తున్నది. ఈ రోజున నువ్వు నమ్మని బిడ్డవుగా ఉన్నావు, నమ్మని బిడ్డవుగా ఉన్న నీకు ఏ సమస్యలు రావడం లేదా, హాస్పిటల్కి వెళ్ళడం లేదా, నిందలు రావడం లేదా, అనారోగ్యాలు రావడం లేదా, నమ్మని బిడ్డమైనటువంటి నీకు ఆ విషయాలు కలుగుతున్నాయి కదా. మరి నమ్మిన వారికి వస్తే అదిగో యేసయ్యని నమ్మారు కాబట్టి వారికి వస్తున్నాయని ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా శ్రమలు అందరికీ సహజం. అయితే దేవుణ్ణి నమ్మిన వారి విషయంలో ఒకవేళ దేవుడు మేలు కలుగుటకే ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదైనా శ్రమను ఆయన రావడానికి ఇష్టపడిన ఎడల దాని వెనక ఒక మేలు అన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీ అందరికీ అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో యోసేపు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం ఆది కాండంలో ఈ యోసేపు గారు తన అందరిలో కన్నా దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా జీవిస్తున్నటువంటి బిడ్డ. అయితే అతను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న కారణం చేత అన్నలు తీసుకుని వెళ్ళి అతన్ని గోతులో పడవేశారు. గోతులోనే చంపివేద్దాం అనుకున్నారు. ఏమండి, ప్రాణం పోయే పరిస్థితి. దేని కారణం చేత? దేవుణ్ణి నమ్మిన కారణం చేత. కాబట్టి గోతులో పడవేసినప్పటికీ అతను బాధపడలేదు. అన్నల్లో కొంతమంది వచ్చి అన్నారు, గోతులోంచి తీసి దాసీగా అమ్మివేద్దాం, మనకు డబ్బు వస్తుంది కదా అన్నారు. అతన్ని తీసుకుని వెళ్ళి వేరే గ్రామానికి దాసీగా అమ్మివేశారు, డబ్బును తీసుకున్నారు, వాడు వెళ్ళిపోయారు. గోతులో నుంచి తీసుకుని వెళ్ళి ఇప్పుడు దాసీగా ఉన్నాడు, అక్కడ పని చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యథార్థంగా జీవించిన కారణం చేత దేవుడు ఆయనకి మంచి అధికారాన్ని ఇచ్చాడు. అయితే అక్కడ కూడా మరలా శోధన. ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నాడో ఆ ఇంట్లోనే ఆ యొక్క యజమానురాల చేత ఆ యోసేపు గారు ఎంతగానో శ్రమపడి ఏమండి పరిశుద్ధముగా నిలిచిన వాడే ఆత్మలో వర్ధిల్లుతూ ఏమండి అతను ఏ పాపము చేయకుండా ఉన్న కారణం చేత అతన్ని తీసుకుని వెళ్ళి జైలులో పెట్టేశారు. చూడండి, అన్నయ్యలు తీసుకెళ్ళి గోతులో పడేశారు, గోతులను తీసుకుని వెళ్ళి దాసీగా అమ్మేశారు, దాసీగా అక్కడ యథార్థంగా జీవిస్తున్న కారణం చేత తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. ఎంత విచారకరమండి. మరి చూసారా, ఆయన దేవుని నమ్మిన బిడ్డే కదా. దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో మరి శ్రమలు కలగవని ఎక్కడైనా ఉన్నదా? బైబిల్ అయితే అలా చెప్పడం లేదు సుమా. కాబట్టి ఆ యోసేపు గారి జీవితంలో శ్రమ కలిగింది, శ్రమలో కూడా యథార్థంగా ఉన్నాడు.
బాధ కలిగింది, దుఃఖం వచ్చింది, అయినా సరే యథార్థముగా జీవించాడు. ఎందుకంటే ఈ శ్రమల వెనక దేవుడు ఒక మేలుని, ఒక ప్రణాళికని ఆయన ఉంచాడు. జైల్లో కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి యథార్థతను బట్టి జైలులో నుంచి ఏకంగా రాజుగారి స్థానంలోకి వెళ్ళిపోయాడు. రాజు తర్వాత రాజుగా రాజ్యమును పరిపాలించే స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. చూడండి, అన్నలు మాత్రం అదే స్థితిలో ఉండిపోయారు, కానీ యథార్థంగా యేసేపు గారు మాత్రం రాజు తర్వాత రాజు స్థానానికి వెళ్ళాడు. స్టెప్ బై స్టెప్ మనం చూస్తున్నట్లయితే ఇది కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు పట్టినప్పటికీ, ఈ కొన్ని సంవత్సరాల యేసేపు గారు బాధపడినప్పటికీ దాని వెనక ఉన్నటువంటి మేలును బట్టి ఆ దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఒకవేళ నీవు లేక నేను దేవుని నమ్మిన బిడ్డగా అనేక సార్లు మరి నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు కలిగి ఒకవేళ బాధపడుతున్నట్లయితే దానిని బట్టి మనం చింతించవలసిన అవసరం లేదు. వాక్యం తెలియజేస్తుంది, నీ జీవితంలోకి ఏ శ్రమ కలిగినా అది నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివైతే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించేవాడివైతే సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతున్నాయి. దాని వెనక ఒక మేలు ఉన్నది. కాబట్టి దుఃఖించకు, నిరాశలోనికి వెళ్ళిపోమకు, ఆత్మహత్య చేసుకొని ప్రయత్నం చేయకు, ఊరొదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేయకు. నీవు నమ్మిన దేవుడు సమర్థత కలిగిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగిన సామర్థ్యం ఎలాగైతే ఉన్నదో ఈ రోజున నిన్ను నీ సమస్యల నుంచి బయటికి తీసుకుని రాగలిగిన సామర్థ్యం కూడా ఆయన ఉన్నది. కాబట్టి ఓపికతో ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు, ఈ సమస్యల నుంచి విడుదలను కలిగిస్తారు. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే దానియేలు అనే భక్తుని మనం చూస్తాం. దానియేలు గారు దినమునకు 3 సార్లు యెహోవాకి ప్రార్థన చేస్తున్న కారణము చేత తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేసివేయమన్నారు. ఏమంటే చూసారు, దేవుణ్ణి నమ్మిన కారణం చేత ఇప్పుడు ఏం జరిగింది? ప్రాణం పోయే పరిస్థితి. తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేయమన్నారు. అంటే సింహాల బోనులో వేయడము అంటే ఆటోమేటిక్గా ప్రాణం పోయినట్టే. ఆయనను దేవుడు దాని వెనక ఒక మేలు ఉంచాడు. తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశాడు. దేవుడే మరలా సింహాలకి ఆజ్ఞ ఇచ్చాడు దానియేలు గారిని తినకూడదని. తెల్లవారిన తర్వాత రాజుగారు తెలుసుకున్నారు. ఏమిటో తెలుసా? దానియేలు సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. అంటే మన జీవితంలోనికి ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో మనం తట్టుకుని నిగ్రహశక్తితో ప్రార్థనాపూర్వకంగా మనం జీవించినట్టయితే మన దేవుడు మన శ్రమలను బట్టి మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఈ రోజున దానియేలు సింహాల బోన్లో సజీవుల లెక్కలో ఉన్న కారణమును బట్టి రాజుగారికి అర్థమైంది. ఏమిటో తెలుసా? దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను నమ్మితే నీ జీవితంలోనికి కీడులు వస్తున్నాయి అని చెప్పి దుఃఖపడమాకు. ఒకవేళ నిరాశ చెందుతున్నావేమో, ప్రార్థన చేయడం మానివేస్తున్నావేమో, సమస్యల చేత ప్రార్థన మందిరానికి వెళ్ళడం మానివేస్తున్నావేమో, దేవుని సేవకులను దూషిస్తున్నావేమో, ఈ రోజున అలాంటి పనులన్నింటినీ విడిచిపెట్టి యేసయ్య నా జీవితంలో కలుగుతున్న ప్రతి విధమైన శోధన, ఇబ్బంది, అనారోగ్యము, బాధలను బట్టి వెనక ఒక మేలు ఉంచావని నేను నమ్ముతున్నాను తండ్రి అని ప్రార్థించండి. అలాగే షడ్రక్ని, మెషక్ని, అబద్నెగోల్ని మనం ముగ్గురిని చూసినట్టయితే ఏమండి, ఆ రాజుగారు వెళ్ళి విగ్రహాలకి పూజ చేయమన్నప్పుడు వారు మేము చనిపోవడానికైనా సిద్ధపడతాము కానీ విగ్రహాలకి మేము పూజ చేయమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చెప్పిన సమాధానాన్ని బట్టి రాజుగారు వారు ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేశారు. అగ్నిగుండములో వేసిన తర్వాత ముగ్గురుగా ఉన్నటువంటి మనుషులు నలుగురుగా తిరుగుతుంటాం రాజుగారికి కనపడిందంట. చూడండి, దానిని బట్టి రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. వీరు నమ్మినటువంటి దేవుడు, వీరు సేవిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆ రాజ్యంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడంట, ఇక మీదట ఎవరైనా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు సేవిస్తున్న దేవుణ్ణి దూషించినా, వారిని బాధ పెట్టినా మీరందరూ కూడా శిక్షకి పాత్రలు అవుతారు. చూడండి, ఒక శ్రమ తర్వాత ఒక మేలుని దేవుడు దాచించాడు. ఆ శ్రమలో నుంచి దేవుడే మహిమపరచబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుణ్ణి నమ్ముట నీకు మేలా కీడా అని మనం ఆలోచన చేసినట్టయితే, శరీర సంబంధముగా ఈ లోకములో ఎన్ని శ్రమలు మనకి కలిగినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటి నుంచి దేవుడే ఒక రోజున మనకి విడుదలనిస్తారు. కానీ అసలైనటువంటి శాశ్వతమైనటువంటి మేలేమిటో తెలుసా? నిత్యము ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు, ఆయన రాజ్యములో నీవు నివాసం చేస్తావు. పరలోక రాజ్యానికి అర్హతను నీకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి అన్నిటికన్నా శ్రేష్టమైన మేలేమిటంటే నీ పాపములన్నిటినీ క్షమించిన దేవునితో నీవు సహవాసం చేయటము ఎంత మేలు. లేదంటే యుగయుగములు నరకములో కాలుతూ ఉండవలసిందే కదా.
ఇక్కడ చిన్ని చిన్ని బాధలు వస్తున్నాయి, యేసయ్యని నమ్ముకుంటే మాకు అనారోగ్యాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కాబట్టి మేము నమ్ముకోమండి, మాకు అచ్చురాడండి యేసయ్య, మా ఇంటికి పడడండి, మా ఊరికి పడడండి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజున నీకు పడడన్న యేసయ్య నిన్ను నిత్యము నరకంలో కాలడానికి కారకునవుతాడు. కాబట్టి ఆలోచన చేయి, ఎందుకంటే ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు, నీవు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉండాలి. యేసయ్యని నమ్మితే ఈ లోక సంబంధమైన శ్రమలు వస్తున్నాయని నువ్వు ఆయన్ని విడిచిపెడితే పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతావు? యేసుక్రీస్తు ప్రభువారు మంచిగా జీవించమని చెబుతున్నారు. నువ్వు మంచిగా జీవించిన కారణం చేత నీ శత్రువుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి శ్రమలు ఎదురవుతాయి. నువ్వు అప్పుడు దాకా వారితో కలిసిమెలిసి తిరిగావు, వారితో తాగావు, వారితో పాపం చేసావు, వారితో చేయకూడని పనులు చేసావు. ఈరోజు నువ్వు వారితో వేరయ్యి నీకు నచ్చినట్టు జీవితాన్ని మానేసి మంచి జీవితాన్ని, యేసయ్యకి నచ్చిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా స్నేహితుల నుంచి, బంధువుల నుంచి నీకు శ్రమలు వస్తాయి. కాబట్టి ఆ శ్రమల్లో నువ్వు కుంగిపోకూడదు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్టయితే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనములో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఏమండి, పరమ తండ్రి అయిన యెహోవా ఆయన సొంత కుమారుడైన యేసయ్యనే నన్ను రక్షించడానికి సిలువుకు అప్పగించేశాడంట. అంటే మరణానికి అప్పగించాడు. కాబట్టి ఆయన సొంత కుమారుణ్ణే నీ కోసం, నా కోసం అప్పగించేస్తే మరి ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటిని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహింపడు? అన్నిటికన్నా ముఖ్యమైన శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని ముందుగా మనకి ఇచ్చేశాడు కదా. ఏ క్షణంలో నువ్వు మరణించినా, ఏ సమయంలో నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హతను మనకి ఇచ్చేసాడు కదా. కాబట్టి ఈ తాత్కాలికమైన శ్రమల కోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు యేసయ్యని నమ్మినా, యేసయ్యని నమ్మకపోయినా నిజ జీవితంలో, ఈ నిత్య జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంటుంది. ప్రతి దాంట్లోంచి మన నిగ్రహశక్తితో దేవునికి ప్రార్థన చేసినలా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించుతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? నువ్వు అనుకుంటున్నావు దేవుని నమ్ముకుంటే నాకు వచ్చినటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు బట్టి నేను దేవునికి దూరం అయిపోతానేమో నువ్వు అనుకుంటున్నావు. ఏ మాత్రం దూరం అవ్వు. చూడండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపువాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వారు ఎవరు లేరు. నువ్వు యేసయ్యని నమ్ముకుంటే నీకు మేలే. నీకు వచ్చే బాధ నిన్ను క్రీస్తు నుంచి వేరు చేయలేదు, వస్త్రహీనత వేరు చేయలేదు, ఆహారం లేకపోతే నువ్వు యేసయ్యకి దూరం అవ్వవు. కాబట్టి యేసయ్య ప్రేమ నుంచి నిన్ను ఈ లోకములో వేరు చేసేవారు ఎవరూ లేరు. నీవనుకుంటున్నావు యేసయ్య దగ్గరికి వస్తే నాకు మేలు జరగదండి, కీడండి. నేను యేసయ్యని నమ్ముకుంటే నా ఉద్యోగంలో, నా అధికారుల దగ్గర నుంచి నాకు సమస్య అండి. నేను చేస్తున్న వ్యాపారంలో మరి నమ్మకంగా జీవిస్తే నాకు లాభం రాదండి. నేను ఈ లోకములో దేవుని చిత్తానుసారంగా జీవిస్తే నాకు చక్కగా ఆహారము దొరకదండి. కాబట్టి నేను ఆయన చిత్తానుసారంగా జీవిస్తే నాకు ఈ లోకములో గడవదు, కాబట్టి నేను ఆయన చిత్తానుసారంగా జీవించలేనండి అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించి కరువైనను, ఇప్పుడు మనం చేర్చుకున్నాం కదా, కరువైనను, వస్త్రహీనత అయినను, బాధ అయినను, అనారోగ్యమైనను, హింస అయినను నువ్వు ఆయన మూలంగా నువ్వు నమ్మకంగా జీవించినట్టయితే ఆయన ప్రేమ నీ నుంచి వేరు అవ్వదు. నిన్ను ఆయనను వేరు చేసేవారు ఈ లోకములో ఎవరూ లేరు. నీకు నువ్వే ఆయనకి దూరం అయిపోతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు యేసయ్యని నమ్మితే మేల కీడ నీకు నీవే ఆలోచన చేసుకో. లోక సంబంధమైనటువంటి లోక ఆశల వైపు చూస్తూ నిత్య రాజ్యమునిచ్చే యేసయ్యని విడిచిపెడుతున్నావు. నేను తప్ప పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగిన వాడు మరి ఒకరు లేరు అని ఆయన చెప్తున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అని ఆయన తెలియచేస్తున్నారు. కాబట్టి నీకు ఇంకా వేరే మార్గం లేదే. ఎంతకాలం జీవిస్తావు ఈ లోకములో? నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను దాని ప్రయాస వ్యర్థమే, ఆయాసమే అని కీర్తన గ్రంథంలో తెలియజేస్తుంటే, మరి ఈ కాలంలో నరుని ఆయుష్ ఎంతసేపు అంటారు? నరుని ఆయుష్ ఆవిరి వంటిది అని వాక్యం తెలియజేస్తుంది. అక్కడ 70 సంవత్సరాలు అన్నాడు, ఇక్కడికి వచ్చేపాటికి నరుని ఆయుష్ ఆవిరి వంటిది.
దుమ్ము లాంటిది, ధూళి లాంటిది. ఎప్పుడు ఈ దేహమును ఈ ఆత్మ విడిచిపెడుతుందో తెలియదు కదా. కాబట్టి యేసయ్యని నమ్మితే నీకు నిత్య రాజ్యాన్ని ఇచ్చే మేలు నీకు ఉన్నది. కాబట్టి యేసయ్యని నమ్మితే నీకు మేలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అనుకుంటున్నావేమో ఈ లోక సంబంధమైన మేలు ఏం దొరుకుతాయి ఆయన నమ్ముకుంటే అని. ఈ లోక సంబంధమైన మేలు దొరుకుతాయి నేను బోధించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన మేలు నీకు దొరుకుతుందని బోధిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆశ స్వర్గానికి వెళ్ళాలని. చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు, వృద్ధుల వరకు, నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నాయనా? నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా అంటే ప్రతి ఒక్కరి సమాధానం స్వర్గమే. మరి అక్కడికి వెళ్ళాలి అని ఆశ కలిగిన వారు అది ఇచ్చేటువంటి అర్హత కలిగిన యేసయ్యని అంగీకరించాలి కదా. నీ జీవితమును మార్చుకోవాలి కదా. నువ్వు పరిశుద్ధుడవని దేవుడు నీకు అనుగ్రహించలేదు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని. నువ్వు పాపివని తెలిసే పాపికే ఆయన పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, ఆయన్ని క్షమించమని అడిగితే. కాబట్టి నీ పాపములను ఒప్పుకో, యేసయ్యని నమ్మితే నీ జీవితంలోనికి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది యేసయ్యని నమ్ముకుని ప్రియమైన దేవుని బిడ్డలారా తిరిగి లోకములో పడిపోయిన వారు ఉన్నారు. అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చి నాకు యేసయ్య వద్దని విడిచిపెట్టిన వారు ఉన్నారు. మొదటివారు కడపటివారు అవుతున్నారంట, కడపటివారు మొదటివారు అవుతున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఎన్ని దినాలైనా రక్షణ పొంది నీ పరిస్థితి ఎలా ఉన్నది? ఒకవేళ ఈ జీవితంలో వస్తున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులను బట్టి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నావా? నేను లోకంలో జీవించినప్పుడే నాకు సంతోషంగా ఉన్నదండి, యేసయ్యలో నేను పరిశుద్ధంగా జీవిస్తే నాకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయండి అని మరలా ఒకవేళ లోకంలో కలిసిపోవడానికి నీవు అనుకుంటున్నట్లయితే నీ మనసును మార్చుకో. దేవుడు చెబుతున్నాడు, ఒకవేళ నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎటువంటి ఇబ్బంది అనారోగ్యంతో బాధపడుతున్నా, దేవుడు చెప్తున్నాడు నీకు ధైర్యం ఇవ్వడానికి. సమస్తమును సమకూడి మేలు కోసమే జరుగుతున్నాయి. నువ్వు ఆయన్ని ప్రేమించే బిడ్డవు కదా. నువ్వు ఆయన ప్రేమించే బిడ్డవైతే నువ్వు దుఃఖములో ఉండుట ఆయనకి ఇష్టమా? నువ్వు బాధలో ఉండుట ఆయనకి ఇష్టమా? లేదు కదా. కాబట్టి దాని వెనక ఒక మేలు ఉన్నది. ఓపికతో నిరీక్షించు, ఓపికతో ఎదురు చూడు. ప్రభువా నా కోసం ఏం మేలు దాచి ఉంచారు? నేను పడుతున్న ఈ శ్రమను బట్టి, అన్యాయంగా పడుతున్న ఈ నిందలను బట్టి, అన్యాయంగా వస్తున్న ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి, అనుకోకుండా వస్తున్నటువంటి నా మీద నిందలను బట్టి ఆయన నా వెనక ఏ మేలును మీరు దాచి ఉంచారు? లేక నాకు వస్తున్న శ్రమలలో నుంచి మరలా నన్ను విడిపించి మీరే శక్తివంతుడు అని అనేక మందికి మీరు నిరూపించబోతున్నారా? దేవా నీకు వందనాలు. దేవా మా సమస్యలన్నిటి నుంచి విడుదల కలిగించండి. మిమ్మల్ని నమ్ముకుంటే మాకు శ్రేష్టమైన మేలు అన్నది అది పరలోక రాజ్యం. రెండవదిగా ఈ లోకంలో ఏ సమస్య కలిగినప్పటికీ తగిన సమయంలో మీరే మాకు విడుదల కలిగిస్తారు. కాబట్టి మేము యథార్థముగా జీవించాలని మీరు మాకు తెలియచేసినందుకు వందనాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు నాయన, ప్రేమగల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా యేసుని నమ్ముట మేలా కీడా? ఈ రోజున ఈ అంశం మీద మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు. చాలామంది కీడుగా భావిస్తున్నారు తండ్రి. ఎందుకంటే యేసయ్యని నమ్మితే పరిశుద్ధముగా జీవించాలి కాబట్టి, వారు అన్యాయం చేయకూడదు కాబట్టి, వారు ఆర్థికంగా కృంగిపోతారు కాబట్టి వారికి నష్టమని అనుకుంటున్నారు. ఈ రోజున నాయన నీ చిత్తానుసారంగా మేము జీవిస్తే మాకు కరువైనా, దుఃఖమైనా, బాధ అయినా, వస్త్రహీనతైనా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయలేదు తండ్రి. తగిన సమయంలో మీరు మాకు అన్నీ అనుగ్రహించేవారే ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరము కూడా దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడని మనమందరము గ్రహించి ప్రతి ఒక్కరము కూడా ఆయన ఇచ్చే మేలైనటువంటి పరలోక రాజ్యాన్ని తీసుకుని అనేక మందికి మాదిరిగా మనం జీవించాలని దేవుని పేట ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేట వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కటి దేవుని మాటలు విన్నారు కదా. యేసుని నమ్మితే మేలా కీడా? అందరూ అనుకుంటున్న విధముగా నీవు కూడా కీడు అని అనుకున్నట్లయితే ఈ రోజునే నీ మనసును మార్చుకో. యేసయ్యను నమ్ముట మేలు. ఎందుకనగా అది నిత్యము యుగయుగములు మనం నివసించే పరలోక రాజ్యాన్ని అర్హత కాని మనకి
పనికి రాని మనకి, పాపములో ఉన్న మనకి ఆయన అనుగ్రహించాడు. కాబట్టి యేసయ్యని నమ్మితే మేలు. ఈ రోజున నీ జీవితంలో కలుగుతున్న చిన్ని చిన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యములు ఏది కలుగుతూ ఉన్నా నువ్వు నిరాశపడకు, కృంగిపోకు, దుఃఖములో ఉండకు, ప్రార్థన చేయటం మానకు. ఎందుకంటే ఆయన తెలియజేస్తున్నాడు, సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతున్నాయని. ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఒక మేలు ఉంచాడు కాబట్టి ఆ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. ఆ మేలు కోసం ఎదురుచూడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ మేలుని ఇస్తాడు. దేవుడి మాటల్ని బట్టి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మరిన్ని దేవుని మాటలు వినాలని ఆశ కలిగిన వారు ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి సత్రంపాడు అనే గ్రామంలో సిద్ధార్థ కాలేజీ ఎదుటి నుంచి 1 కిలోమీటర్ కనుక మీరు వచ్చినట్టయితే సీతారామపురం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో హెవెన్ ప్రేయర్ హౌస్ని మేము నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఆదివారం ఉదయం 10:30 మీరు అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనకి రండి. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సమేతముగా రండి, బంధువుల్ని, స్నేహితులు తీసుకుని రండి. ప్రతి ఒక్కరూ వచ్చి దేవుని యొక్క మాటలు విని ఆత్మీయముగా ఎదిగి దేవునికి నచ్చినట్టుగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరూ రండి, దేవుని చేత దీవించబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అంతేకాదు హెవెన్ టీవీని మరి నిరంతరము కొనసాగులాగన హెవెన్ టీవీ కోసం ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. హెవెన్ టీవీ కోసం ప్రార్థించండి, హెవెన్ టీవీ కోసం ప్రయాసపడండి. హెవెన్ టీవీని అనేక మంది చూడడానికి మీరందరూ కూడా కారకులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంకా వాక్యం బోధించాలి అని ఆశ కలిగిన ప్రతి సేవకుడిని మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, హెవెన్ టీవీ ద్వారా అనేక మండలాలకి, పశ్చిమ గోదావరి జిల్లా అంతటా దేవుని యొక్క సువార్తను ప్రకటించే భాగ్యమును దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోమని ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధ
is the Prince of Peace. Jesus Christ is Almighty God. Let us come and sing and praise the Lord. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువనీడే నీకు లేకున్నా శ్రీయేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేనేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. అడ్రస్ సీతారామపురం వయా సత్రంపాడు, సిద్ధార్థ కాలేజీ ఆపోజిట్ రోడ్, పొట్లూరు పంచాయతీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్ 9533332255. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించు.